జపాన్ లో భారీ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 7.6గా నమోదైంది. దీంతో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ప్రకంపనలతో అమోరి హొక్కైడో తీరంలో 3 మీటర్ల వరకు అలలు విరుచుకుపడే అవకాశం ఉందని హెచ్చరించారు. మనం చూస్తున్నాం బ్రేకింగ్ న్యూస్. జపాన్ లో భూకంపం సంభవించింది. సునామీ హెచ్చరికలు కూడా జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ చెప్తారు. కృష్ణ, చెప్పండి, జపాన్ లో భూకంపానికి సంబంధించి మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్ ఏంటి? స్వామి, జపాన్ ఉత్తర తీరంలో ఈ భారీ భూకంపం సంభవించింది. ఒకటి కాదు, 2 భూకంపాలు. మొదటి భూకంపం తీవ్రత 7.6గా నమోదైంది. ప్రాథమికంగా ఇది 7.2గా వచ్చినప్పటికీ ఆ తర్వాత 7.6గా గుర్తించారు. ఇది అర్మోరి ప్రిఫెక్చర్ లోని మిసావా తీరానికి ఈశాన్య దిశలో 84 కిలోమీటర్ల దూరంలో జరిగింది. కొద్దిసేపటికే మరో భూకంపం 5.5 తీవ్రత గల భూకంపం వచ్చింది. దీనివల్ల హొక్కైడో సముద్ర తీరం కొంత భూకంపానికి గురైంది. తర్వాత జపాన్ మెట్రోలాజికల్ ఏజెన్సీ JMA సునామీ హెచ్చరికలను జారీ చేసింది. అమోరి హొక్కైడో తీరాల్లో గరిష్టంగా 3 మీటర్ల ఎత్తు అలలు వచ్చే అవకాశం ఉంది. అంటే 3 మీటర్లు అంటే 3 అంతస్తుల భవనం అంటే అంత ఎత్తు అలలు వచ్చే అవకాశం ఉందని JMA స్పష్టం చేసింది. తీర ప్రాంత ప్రజలను ఎత్తైన ప్రదేశాలకు తరలించాలని కూడా అధికారులను ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇప్పటి వరకు ప్రాణ నష్టం, అదేవిధంగా ఆస్తి నష్టానికి సంబంధించినటువంటి సమాచారం ఏమి అధికారికంగా వెల్లడించలేదు. అధికారులు మాత్రం ఈ యొక్క ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు. ఆఫ్టర్ షాక్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా వచ్చే అవకాశం ఉన్న వల్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రవాస ప్రాంతాల్లో కొన్ని చోట్ల రైలు సేవలు, అదేవిధంగా కొన్ని మిగతా అత్యవసర సేవలు కూడా తాత్కాలికంగా నిలిపివేశారు. సముద్ర తీర ప్రాంతాల్లో పోర్టులు, షిప్పింగ్ కార్యకలాపాలు కూడా కొంత నిలిపివేశారు. ఈ భారీ భూకంపం కారణంగా కొంత నష్టం అయితే జరిగింది. అది ఎంత నష్టం జరిగింది అన్నది ఇప్పటికీ తెలియరాలేదు. జపాన్ ఉత్తర తీరానికి దగ్గరగా ఉన్నటువంటి పసిఫిక్ ప్లేట్, అదేవిధంగా ఉత్తర అమెరికా ప్లేట్ కలిసే ప్రాంతం ఈ భూకంపాలకు అత్యంత ప్రమాదకరమైంది. ఈ ప్రాంతాన్ని శాండ్రిక్ తీర ప్రాంతాన్ని కూడా పిలుస్తారు. ఇక్కడ 2 పెద్ద భూమి ప్లేట్లు ఒకదానితో ఒకటి తగులుతూ ఒత్తిడితో అకస్మాత్తుగా దారిపడటం కారణంగా ఈ భారీ 7.6 తీవ్రతతో ఈ భూకంపం వచ్చినట్లుగా JMA తెలిపింది. ఈ భారీ ప్రకంపన తర్వాత మరో 5.5 తీవ్రత గల చిన్న భూకంపం కూడా నమోదైంది. దీన్ని ఆఫ్టర్ షాక్ అని కూడా అంటారు. అయితే భారీ భూకంపం సముద్రంలో సముద్ర గర్భం మీద జరిగితే దిగువ ఉన్నటువంటి నేలపైకి లేచిపోవటం లేదా పడిపోవటం వల్ల సముద్రం ఒకసారిగా కుదుపుకు గురవుతుంది. దీంతో పెద్దాలలో కూడా పుట్టి పరిగెడుతూ ఉంటాయి. వీటిని సునామీ అంటారు. ప్రస్తుతానికైతే సునామీ హెచ్చరికలు అయితే జారీ చేశారు. మరికొద్ది సేపటి తర్వాత దీని ప్రభావం మరింతగా ఉండే అవకాశం ఉంది. Right, Krishna. Thanks for the update.